నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. చెట్టుకెంత సంస్కారమో తనకి హాని చేసినా నీడనివ్వడం మరవదు. చెట్టు నీడ, అమ్మఒడి రెండూ అపురూపమే. అమ్మ పాలు బిడ్డ పోషణకు ఎంత ముఖ్యమో కొన్ని వృక్షాలు అందించే పోషక విలువలు కూడా అమ్మను తలపిస్తాయి. అలాంటి వృక్షాల గొప్పతనం గురించి, వాటి ఆధ్యాత్మిక ఆయుర్వేద విలువల గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన జీడి మామిడి గురించి తెలుసుకుందాం. అధిక వాణిజ్య విలువలు ఉన్న పంట జీడి మామిడి. మన దేశం జీడి మామిడి పండించడంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. జీడి మామిడి చెట్టు కంటే కూడా జీడి చెట్టు లేదా కాజు చెట్టు అంటే చాలా మందికి అర్థమవుతుంది. ఎందుకంటే మనం తినే కమ్మని జీడిపప్పు ఇచ్చే చెట్టు ఇదే కాబట్టి. మామిడి చెట్టు జాతుల్లో ఒకటి ఈ జీడి మామిడి చెట్టు. జీడి మామిడి కాయలను కోసి పైన ఉండే జీడిపప్పును కోసి కాల్చుకొని తినడం లేదా కర్రీలా చేసుకొని తినడం చాలా మందికి ఇష్టం. జీడి పండు నుండి వైన్ కూడా తయారు చేస్తారు. మరి ఎంతో ప్రాముఖ్యత కలిగిన జీడి మామిడి చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే విభాగంలో జీడి మామిడి గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా జీడి మామిడి గురించి ఎలా వినియోగిస్తాం మనం? మామిడి పండు నివేదనగా అర్పించే అంశం. జీడి మామిడిలో లభించేటటువంటి ఆ లోన ఉండేటటువంటి జీడిపప్పు నివేదనగా సమర్పిస్తామా? తప్పకుండా సమర్పించవచ్చు, ఏ దోషము లేదు. మామిడిలో ఇలా కాకుండా ఇంకా వేరే రకాలు ఉన్నాయా? అడవి మామిడి అన్న పేరిట అంబస్థ మరొక మామిడి మొక్క రకం కూడా ఉంది. ఇది జీడి మామిడి, ముంత మామిడి అని కూడా పిలుస్తూ ఉంటాం. సంస్కృతంలో ఈ జీడి మామిడికి అగ్రబీజం అనే పేరు ఉంది. సాధారణంగా థాయిలాండ్ మ్యాంగో అని మనం సంబోధన చేస్తూ ఉంటాం. రావి మామిడి. తెలుగు సాహిత్యంలో ఒక కావ్యం చదువుకోవాలి అంటే ఆ కావ్యంలో అనేక అంశాలు కూర్పబడి ఉంటాయి. వృక్షశాస్త్రం, జీవశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, రసాయన శాస్త్రం, యుద్ధ శాస్త్రం, వ్యాపార శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ శాస్త్రం ఆ శాస్త్రం అని కాకుండా అన్ని శాస్త్రాల సమగ్ర సమాహారమే ఒక్క తెలుగు కావ్యం. హంసవింశతి అనే కావ్యం అయ్యలరాజు నారాయణమాచ్యుల వారు చేసిన కావ్యంలో రావి మామిడి, కొండరావి మేడియు, బ్రహ్మమేడియును, జీడి మామిడియును అక్కడ ఉట్టంకించబడి ఉంది ఈ జీడి మామిడి చెట్టు ప్రస్తావన. చెట్లు అసంఖ్యాకం. ఆ సంఖ్యలోకి రానటువంటి అసంఖ్యాకంగా ఉండే వేలాది కొద్దీ, లక్షలాది కొద్దీ ఉండే ఈ మొక్కలను మహావృక్షాలుగా మార్చే నేపథ్యంగా మనం వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అది లక్ష్యం. జీడి మామిడి అనగానే జీడి అది వేరే, మళ్ళీ భల్లాతకి అన్న పేరుతో నల్ల జీడి. కానీ అక్కడ అడరు భల్లాతకిను జీడియన మహేష, ఆంధ్ర భారతంలో వచ్చేటటువంటి అరణ్య పర్వంలో వచ్చేటటువంటి నన్నయ్య రాసినటువంటి ఆ వాక్యంలో వచ్చే జీడి అది వేరు. అక్కడ ఆ అడలు భల్లాతకి అన్న పదం వాడబడి ఉన్నది. ఇది జీడి మామిడి. మాధుర్యమెడలునే మామిడి పంటికి దొడమి పట్టున జీడి తొడరు మాత్రము. రామలింగేశ్వర శతకం ఆడిదం సూరన్న కవి. అంటే భారత కాలానికి మామిడి జాతులలో జీడి మామిడి లేదు. కానీ ఆ తదుపరి శ్రీనాథ కాలానికి, అయ్యలరాజు కాలానికి మన దేశంలోనికి ఈ జీడిపప్పు లేదా ఈ జీడిపప్పు అందించేటటువంటి జీడి మామిడి చెట్లు ప్రవేశించాయి.
థాయిలాండ్ మ్యాంగో అని ఈ చెట్టుకు ఉండే పేరు ఇందుకే ఏర్పడింది, జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. జీడిపప్పు, జీడి మామిడి వీటిని తప్పకుండా వినియోగించాలి అనేటటువంటి వారికి భోజుడు చెంపు రామాయణంలో 38 రకాల చెట్లను కాపాడినట్లుగా ఒక వర్ణన ఉన్నది. అందులో కక్కోలకోల అన్న పదం కూడా ఉంది. నాగ పున్నాగతాళ హింతాల రసాల కక్కోలకోల. ఈ కక్కోలకోలం అంటే ఏమిటా అంటూ విశ్లేషణ చేసిన ప్రాచీన పరిశోధకులు ఇది జీడి మామిడి మొక్క అయి ఉండాలి అనే నిర్ధారణకు వచ్చారు. కానీ ఆ జీడి మామిడి వేరు ఈనాటి కాలంలో మనకు లభించేటటువంటి ఈ జీడి మామిడి వేరు. భోజుడు తన చెంపు రామాయణంలో ఇంత ప్రశస్తమైనటువంటి 38 రకాల ప్రత్యేకమైన మొక్కల గురించి పరిచయం చేస్తూ ఎలాంటి కథ ఆ భోజుడికి సంబంధించి లోకంలో ప్రచారంలో ఉన్నది అంటే, ఒకనాటి కాలంలో భోజుడికి బాగా తలనొప్పి వేసింది. ఆ తలనొప్పిని ఎలా తొలగించుకోవాలా అంటూ అనేకులను సంప్రదించగా వైద్య మార్గానికి సంబంధించిన మార్గం వేరు, ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన అంశం వేరు. ఈ ఆధ్యాత్మిక కోణంలో ఈ శిరస్సులో మత్స్యములు ఏవో చేరి ఉన్నవి అంటూ మోహిని భస్మంతో మూర్ఛ పోగొట్టి ఆ తదుపరి అనేక విధములుగా ఆ వైద్య సహాయ చికిత్సలలో మత్స్యదోషం తొలగించారు, మొక్కలను వినియోగించారు అనే వర్గం ఒకటి ఉండగా, అదే సమయంలో జీడి మామిడి వాసన చూపించినట్లయితే తేరుకొని ఉత్సాహంతో మరింత సముత్తేజంతో ఏ వ్యవహారాన్నైనా చక్కబెట్టుకోగలుగుతారు. కనుక మోహిని చూర్ణంతో మూర్ఛ పోగొట్టిన అనంతరం జీడి మామిడి రసాన్ని లేక జీడి మామిడి కొమ్మల వాసన చూపితే మూర్ఛలో నుంచి తేరుకుంటారు అనేటటువంటి ఆచారాన్ని కూడా ప్రాచీనులు కథల రూపంలో తెలియజేసి ఉన్నారు. మనకు విచారం, దుఃఖం, బాధ లేక ఏ విధమైన విషయం మీద కూడా ఆసక్తి లేకపోవడం, నిరాసక్తత, నిర్లిప్తత, నిర్లక్ష్యం, దేని మీద కూడా శ్రద్ధ లేకపోవడం, ఇలాంటి మానసిక రోగాలకు కారణమయ్యే లక్షణాలు ఏమాత్రం పొడసూపినా కూడా వెనువెంటనే వాటిని తొలగించుకోవడం కోసం జీడి మామిడి మొక్క దర్శనం చేసుకోవాలి, లేదా జీడి మామిడి ఆకుల వాసన చూడాలి. ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో లేదా వాయవ్య దిగ్భాగంలో జీడి మామిడి చెట్టు పెంచుకోవచ్చు. ఆ వాసన కారణంగా ఇంటిల్లిపాదికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఇంటికి ఉత్తర దిగ్భాగంలో జీడి మామిడి చెట్టు పెంచుకోవచ్చు. పరమాత్ముడికి అవసర సందర్భంగా మనం సమర్పించేటటువంటి నివేదనలలో జీడి కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే వీటిని మనం సమర్పిస్తూ కాస్త తాత్కాలిక అవసర నైవేద్యంగా, అనంతరం మహానైవేద్యం, ఏ ప్రసాదం చేసినా ఏ పాయసం చేసినా అందులో కూడా ఈ జీడిపళ్ళు ఉంటాయి కదా, తప్పనిసరి కదా అనుకుంటే పరమాత్మ సేవలో ప్రత్యక్షంగా పాలు పంచుకునేటటువంటి అర్హత కలిగినటువంటి పవిత్రమైన అత్యద్భుతమైన అమృతమయమైన ఈ చెట్టు ఇంటిలో తప్పనిసరిగా పెంచాలి. అయితే ఇది మహావృక్షం, ఇది ఇంటికంటే కూడా పెద్దదిగా ఎదిగేటటువంటి వృక్షం. వాస్తుపరంగా ఇంటికి ఉత్తర దిగ్భాగంలో ఇంటికంటే కూడా ఎత్తుగా చెట్లు పెంచకూడదు, ఇది దోషం. అలా ఒక నియమం ఉన్న కారణం చేత పెరిగి ఆ చెట్టు చివర త్రుంచినట్లయితే క్షేమం కలుగుతుంది. నక్షత్రపరంగా జీడి మామిడి చెట్టును గురువు నక్షత్రంతో జీవితం ప్రారంభమయ్యేటటువంటి వారు తప్పనిసరిగా పెంచినట్లయితే, లేదా ఈ నక్షత్రాల వారు జీడి మామిడి మొక్కను సేకరించి మొక్కల పెంపకం పైన అభిరుచి గలవారికి బహుమానంగా ఇచ్చినట్లయితే కూడా వారికి తప్పక మంచి ప్రయోజనం చేకూరుతుంది. బృహస్పతి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఆ గురువుకు సంబంధించిన నక్షత్రాల వారు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. ఈ నక్షత్రాల వారు తప్పనిసరిగా ఈ చెట్టు పెంచాలి, లేదా
ఈ నక్షత్రాల వారికి క్షేమం కలగాలి అనే ఉద్దేశ్యంతో ఇతరులు ఈ చెట్టు పెంచినా కూడా తప్పక మంచి ప్రయోజనం సాధించగలుగుతారు. జీడి పళ్ళని దానంగా ఇచ్చిన, బహుమానంగా అందించిన సంకల్ప సిద్ధి కలుగుతుంది. మంచి మాట రావాలి, వాక్కు సిద్ధించాలి. వాక్కు యోగంగా మారాలి అంటే అన్న మాట తథాస్తు నిజం కావాలి. వాక్కు సిద్ధి, వాక్కు శుద్ధి ఈ రెండు కోరేటటువంటి వారు జీడి పళ్ళను వినియోగించాలి, జీడి మొక్కలను పెంచే ప్రయత్నం చేయాలి. మన అమృత వృక్షాలు అనే విభాగంలో జీడి మామిడి చెట్టుకు సంబంధించిన ప్రయోజనాలు, అనేక విశేషాంశాలను తెలుసుకున్నాం కనుక ఈ మొక్కను చెట్టుగా మార్చే ప్రయత్నం చేద్దాం, కాపాడుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరొకసారి మరో అమృత వృక్షాలు అనే విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. జీడి మామిడి చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి చూసాం కదా. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలని ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతం జీడి మామిడి చెట్టు. మనసుని గెలుచుకునే ఒక అద్భుతమైనటువంటి రుచి జీడిపప్పు సొంతం. విదేశాల నుంచి వచ్చి మన నేల మీద అల్లుకుపోయి జీవనంలో అలాగే ఆహారపు అలవాట్లలో ఒక భాగమైపోయింది. ఇది అందరికీ ఇష్టమైనటువంటి రుచి, అన్నిటికీ మించి మన ఆరోగ్యానికి చేసేటువంటి మేలు అపారం. ఈ విశేషాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే సహజమైనటువంటి ఒక పోషకాల సమాహారం అని చెప్పచ్చు. జీడి మామిడి చాలా ఎక్కువ మొత్తంలో మాంసకృతులు కలిగి ఉండేటటువంటి, ప్రోటీన్స్ ఉండేటటువంటి, అది కూడా అసంతృప్త కొవ్వులు ఉండేటటువంటి అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండేటటువంటి ఒక అద్భుతమైన గింజ అని చెప్పచ్చు. ఇది ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి అలాగే సంపూర్ణ పోషణకి ఎంతగానో ఉపయోగపడుతుంది జీడి మామిడి అనేది. విటమిన్ ఈ ఉంటుంది దీంట్లో, విటమిన్ కే ఉంటుంది, అన్నిటికీ మించి విటమిన్ B6 ఇలాంటి ముఖ్యమైన పోషకాలు, అలాగే కాల్షియం, ఇంకా ఇనుము, అలాగే జింక్, ఇంకా మెగ్నీషియం, రాగి, మ్యాంగనీస్ ఇలాంటి ఖనిజ లవణాలు కూడా దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా జీడిపప్పులో ఉండేటువంటి రాగి అంటే కాపర్ అనేది మెదడు చురుకుదనానికి అలాగే నల్లటి జుట్టుకి సహాయపడుతుంది. ఇంకా విశేషం ఏంటంటే కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఈ జీడి మనకి ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ మొక్క ఎలా ఉంటుందో మీరు ఎప్పుడన్నా గమనించారా? చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జీడి మామిడిని మీకు తెలుసో లేదో ముంత మామిడి అని కూడా అంటారు కొన్ని చోట్లలో. ఈ చెట్టుకి శాస్త్రీయ నామం ఏమిటి అంటే అనకార్డియం ఆక్సిడెంటల్ అనేటువంటి ఒక పేరు ఉంది దీనికి. ఈ చెట్టు దాదాపుగా ఒక 40 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. పొట్టిగా కొంచెం వంకలు తిరిగినటువంటి కాండంతో, పచ్చటి చిన్న ఆకులతోటి 6-7 మీటర్ల ఎత్తు వరకు ఒక చిన్న వృక్షంలాగా కనపడుతుంది చూడటానికి. ఇక్కడ దీని ఆకులు కడుపుకి ఒక ఆకు చొప్పున అమరు ఉంటాయి. అయితే కొన భాగంలో ఈ వెడల్పుగా ఉండి కాడవైపు కాస్త సన్నగా ఉంటాయి. ఇది దాదాపుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి ఈ ఆకులు అనేవి. ఇక పూలు ఉంటాయి, కొమ్మల చివరలలో గుత్తులు గుత్తులుగా తెలుపు అలాగే పసుపు రంగులలో కలయికతోటి ఎర్రటి గింజలతోటి వస్తాయి. ఇది వేసవి కాలంలో చాలా విరివిగా ఇవి కాస్తాయి. ఈ చెట్టు సుమారుగా ఒకటి కాదు 2 కాదు 50 సంవత్సరాల వరకు బతుకుతుంది. అయితే జీడి మామిడి చెట్టు కిడ్నీ ఆకారంలో ఉండి నిజమైనటువంటి పండునిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎప్పుడన్నా జీడి మామిడిని ముంత మామిడిని గమనిస్తే పైన ఒక ఫ్రూట్ లాగా ఉంటుంది, కింద గింజలాగా ఉంటుంది. నిజానికి కింద ఉండేటువంటి గింజే అసలైనటువంటి ఫ్రూట్ అని చెప్తాం. దీన్ని ఏమంటాము అంటే ఈ జీడి మామిడి గురించి లేదా ముంత మామిడి గురించి చెప్పాల్సి వస్తే జీడి మామిడి పండు లాగా మనకి కనిపించేది ఏమిటి అంటే యాక్చువల్గా పైన ఉండేది సూడోకార్ప్ అంటే అసలైన పండు కాదు. కింద ఉండేటువంటి ఆ గింజ కిడ్నీ ఆకారంలో ఉండేటువంటి గింజ లాంటిదే నిజమైనటువంటి ఫ్రూట్. ఇది బొటానికల్గా చెప్పాల్సి వస్తే ఈ జీడి గింజలలో అనేక ఔషధ శక్తులు ఉంటాయి. దీంతో తయారు చేసినటువంటి పొడి ఇది పాము కాటుకి విరుగుడు కింద కూడా పనిచేస్తుంది. ఏదేమైనా ఈ జీడి గింజలు ఇది మీకు గమనిస్తే ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్యలో మనకి ఫ్రెష్గా తయారవుతూ ఉంటాయి. పచ్చి జీడిపప్పుని తినటం కంటే కూడా సురక్షితమైన మార్గంలో కాల్చి కొద్దిగా వేయించి తినడం ఎప్పుడు మంచిది. చాలామంది డయాబెటీస్లో తినకూడదేమో అనుకుంటూ ఉంటారు.
మధుమేహం ఉన్నప్పుడు ఎక్కువ దప్పికేస్తూ ఉంటుంది, తరచుగా మూత్ర విసర్జనకి వెళ్లాల్సి వస్తుంది, ఆకలి బాగా పెరుగుతూ ఉంటుంది, బరువు ఏమో తగ్గిపోతూ ఉంటారు, అలసట ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, గాయాలేమో మానకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాగ ఉన్నప్పుడు ఆ కళ్ళు, అలాగే కిడ్నీలు, అలాగే నర్వస్ సిస్టమ్ ఇవన్నీ దెబ్బతినే రిస్క్ ఉంటుంది, గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుంది షుగర్ని కంట్రోల్ చేయకపోతే. ఇలాంటప్పుడు జీడి అనేది మీకు ఒక మంచి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. అంటే జీవనశైలి మార్పులు చేసుకుంటూ జన్యుపరమైనటువంటి కారణాలను పక్కన పెడితే శారీరకంగా కాస్త శ్రమ చేస్తూ ఈ జీడిపప్పుని ఆహార ఔషధం కింద వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 15 నుంచి 20 గ్రాముల వరకు కూడా ఈ జీడిపప్పుని కాస్త దోరగా వేయించి దీన్ని తినేయచ్చు లోపలికి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి, ఎందుకంటే శాటిటీ ఉంటుంది కాబట్టి. అలాగే ఈ పద్ధతిని వారానికి 3 సార్లు చేస్తూ ఉండొచ్చు, ఇలా జీడిపప్పుని తింటూ ఉండొచ్చు. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. ఇలాంటప్పుడు ఈ పరిస్థితికి కొన్నిసార్లు సైలెంట్ కిల్లర్ లాగా ఇది వ్యాపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని లక్షణాల ద్వారా దీన్ని ఊహించవచ్చు. ఉదాహరణకు తలనొప్పి ఉన్నా, లేకపోతే కళ్ళు తిరుగుతూ ఉన్నా, లేకపోతే అలసట ఉన్నా, గుండెదడ ఉన్నా అప్పుడు ఈ బీపీని అనుమానించాల్సి ఉంటుంది. దీనివల్ల గుండెపోటు, మెదడులో రక్తస్రావం అవ్వటం, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది బీపీ వల్ల. సాధారణంగా ఎక్కువ ఉప్పు వాడటం, లేకపోతే మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉండటం, స్థూలకాయం, లేకపోతే ఎక్కువగా శ్రమ చేయటం, ఇలాంటివన్నీ బీపీకి కారణాలు. దీనికి వాతదోషం అనేది ప్రధానంగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. పిత్తదోషం కూడా పెరిగినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఇలాగ బీపీ పెరిగినప్పుడు జీడిని తీసుకోవచ్చు ఆహార ఔషధం కింద. దీన్ని పచ్చిగా తినటం కంటే కూడా కొద్దిగా వేయించి తినటం మంచిది. ఎందుకంటే ఈ జీడిపప్పులో ఉండేటటువంటి మెగ్నీషియం రక్తనాళాన్ని డైలేట్ చేస్తుంది, దీంతో బీపీ తగ్గుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణకి కూడా ఇది సహాయపడుతుంది. ఇది వాతదోషాన్ని తగ్గిస్తూ గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇంకొకటి మనం యంగ్స్టర్స్లో చూసేది మొటిమలు, యాక్నే. మొటిమలు ఉన్నప్పుడు ముఖం మీద, మెడ మీద, వీపు మీద, ఛాతి భాగంలో ఎర్రటి చిన్న చిన్న కురుపులు, నల్లటి మొటిమలు ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. నల్లగా తయారైతే బ్లాక్ హెడ్స్ అంటారు, తెల్లగా ఉంటేనేమో వైట్ హెడ్స్ అంటారు. ఏదేమైనా ఇది ఆ ముఖ దూషికలు, అంటే ముఖాన్ని అందవిహీనంగా చేస్తూ ఉంటాయి. దీనివల్ల చర్మం మీద మచ్చలు, గుంతలు కూడా పర్మనెంట్గా ఉండిపోయే రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం అవసరం. ఎందుకంటే కాజుని ఒకసారి కరెక్ట్ చేయాలి. అంటే నూనె ఉత్పత్తి చేసేటువంటి గ్రంథుల్ని, ఆ సెబేషియస్ గ్లాండ్ తాలూకు యాక్టివిటీని కంట్రోల్ చేయాలి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని అడ్డుకోవాలి. హార్మోన్ల మార్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ ఈ జీడిని వాడచ్చు. ఎలా వాడాలి? జీడి మామిడి గింజల నుంచి తీసినటువంటి ఆ నూనె రోజుకి ఒక చుక్క చొప్పున ఆ మొటిమల మీద జాగ్రత్తగా రాయాలి. ఇలా చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. దీన్ని ఇతర ఈ చర్మ భాగాలపైన రాయటం మంచిది కాదు, ఎందుకంటే కరెక్ట్గా మొటిమ మీదనే రాయాలి. ఇతర భాగాల మీద రాశారనుకోండి పొక్కే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఆసక్తికరమైన ఏరియా ఒకటి ఉంది, ఉలిపిరికాయలు. దీన్ని పులిపిరికాయలు అని కూడా అంటారు, వాట్స్. ఈ పులిపిరికాయలు చర్మం మీద గట్టిగా ఉండేటువంటి చిన్న కాయల్లాగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఒక్కోసారి దురద, నొప్పి కూడా అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటుంది. సాధారణంగా ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి అంటారు, అనే వైరస్ వల్ల ఆ చర్మం పైన ఈ పొరలు అసాధారణంగా పెరిగిపోయి ఉలిపిరికాయల రూపంలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఇది సాధారణంగా కఫం, వాతం ఈ దోషాలు పెరిగిపోవటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు జీడి మామిడి గింజల నూనెని జాగ్రత్తగా చెప్పుకున్నట్టుగా రోజుకు ఒక చుక్క చొప్పున ఆ ఉలిపిరికాయల మీద అప్లై చేస్తూ ఉండాలి. క్రమంగా అవి కరిగిపోతాయి. ఎందుకంటే ఈ నూనెలో ఉండేటువంటి ప్రత్యేకమైన రసాయనాలు ఆ చర్మ కణాలని సున్నితంగా కరిగించేస్తాయి. దీంతో అవి తగ్గి మొహం పడతాయి. అలాగే పెరుగుదల కూడా తగ్గుతుంది. ఇది వాతాన్ని, కఫదోషాన్ని నియంత్రిస్తూ నరాల తాలూకు ఇరిటేషన్ తగ్గిస్తుంది. అలాగే కణాల పెరుగుదలను కూడా తగ్గించి పులిపిరిని ఇది తగ్గించేస్తుంది. ఇది దీంట్లో ప్రత్యేకత. అలాగే జీడి మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. పాదాలు పగిలినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా హీల్ క్రాక్స్ని ఇది నివారిస్తుంది. జీడి గింజల పైన ఒక పెచ్చు ఉంటుంది కదా, దాన్ని ఒక గ్లాసు ఆల్కహాల్లో నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని అరికాళ్ళు పగిలిన చోట రోజు రాస్తూ ఉంటే ఆ బెరడుగట్టినటువంటి ఆ చర్మం ఊడిపోయి మామూలు చర్మం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ జీడి గింజల పైపెచ్చులో కొన్ని ప్రత్యేకమైన తత్వాలు, నూనె ఇవన్నీ కూడా చర్మానికి తేమను అందిస్తూ పగిలిన కణాలని మరమ్మతు చేస్తాయి. దీంతో ఆ పాదాల పగుళ్ళు తగ్గుతాయి. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, జీడిపప్పుకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. జీడిపప్పుని నేతిలో వేయించి బెల్లం కలిపి లేదా ఉప్పు, మిరియాల పొడి లాంటివి చల్లుకొని తింటే అప్పుడు ఒకవేళ మీరు సన్నగా ఉంటే బరువు పెరుగుతారు. ఎందుకంటే దీంట్లో బరువును పెంచే నేచర్ ఉంటుంది. అయితే ఇతర కాంప్లికేషన్స్ లేకుండా పెరగాలి అంటే అప్పుడు దీన్ని మరీ ఎక్కువ నూనెలో వేయించడం, నెయ్యిలో వేయించడం లాంటివి చేయకూడదు. డైరెక్ట్ రోస్టింగ్ మంచిది. అలాగే ఇది దేహ పుష్టిని, అలాగే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా శీఘ్రస్ఖలనాన్ని నివారిస్తుంది.
అయితే అతిగా తింటే మళ్ళీ అదికి సంబంధమైనటువంటి ఇండైజెషన్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ జీడిని ఎప్పుడు కూడా జీడిపప్పుని మితంగానే తీసుకోవాలి. డయాబెటీస్ ఉంటే, మధుమేహ రోగులు, అలాగే అధిక రక్తపోటు ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఇంకా కడుపులో ఏమైనా అల్సర్స్ ఉంటే, లేదా కాలేయ సంబంధ సమస్యలు ఏమన్నా ఉంటే, అలాంటి సందర్భాల్లో లేదా ఊబకాయ అంటే స్థూలకాయ ఉంటే అప్పుడు ఈ జీడిపప్పుని మితంగా తక్కువ మోతాదులో తినడం మంచిది. ఇలాగా పచ్చి జీడిపప్పులో ఒక్కొక్కసారి ఒక ప్రత్యేకమైనటువంటి ఉర్షాలు అనేటువంటి ఒక రసాయన పదార్థం ఉంటుంది. ఇది కొంతమందిలో చర్మ ఎలర్జీలని అంటే స్కిన్ రియాక్షన్ కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. అందుకే పచ్చిగా తినడం ఎప్పుడు కూడా మంచిది కాదు, కొద్దిగా వేయించి తినడం మంచిది. అలాగే జీడి గింజల్ని కాల్చేటప్పుడు ఘాటైనటువంటి వాసన వస్తూ ఉంటుంది, పొగలు వస్తూ ఉంటాయి. ఈ పొగకి దూరంగా ఉండటం అవసరం, లేకపోతే ఎలర్జీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. జీడి మామిడి ఒక సాధారణమైనటువంటి మొక్కలాగా కనిపించినప్పటికీ కూడా దీంతో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు, అనేక ఆరోగ్య రహస్యాలు దీంట్లో దాగి ఉన్నాయి. రుచికరమైనటువంటి జీడిపప్పు నుంచి వైద్య గుణాలు ఉండేటటువంటి గింజ నూనె వరకు కూడా దీంట్లో ఉండేటటువంటి ప్రతి భాగం కూడా మనకి ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఈ గింజని జ్ఞానంతో జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే ఇది మన ఆరోగ్యానికి ఒక గొప్ప వరం అవుతుంది. జీడి మామిడి కేవలం మన వంటగది లోపల ఉండేటువంటి ఒక పదార్థం కాదు, ఇది మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఒక గొప్ప మిత్రుడు అని చెప్పొచ్చు. ఇలాంటి మరొక ఔషధ వృక్షం గురించి, దాని ప్రత్యేకతల గురించి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు వివరంగా ఇదే కార్యక్రమాల సిరీస్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. జీడి మామిడి చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మికం అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.